కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే ఇప్పటివరకు మన భారత్‌కు, బంగ్లాదేశ్‌కు మధ్య గతంలో బోర్డర్ ఫెన్సింగ్ అనేది అంత పటిష్టంగా ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా 4000 కిలోమీటర్లకు సంబంధించి ఫెన్సింగ్ దాదాపు పూర్తయింది. వెస్ట్ బెంగాల్‌లో రీసెంట్‌గా బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ మిగిలిన 600 కిలోమీటర్ల ఫెన్సింగ్ కూడా దాదాపు పూర్తి కావడానికి అంటే ఈ ఏడాదిలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఫెన్సింగ్‌ను ఏదో ఆషామాషీగా నిర్మిస్తూ ఉన్నారు అంటే అది చాలా పొరపాటే అని చెప్పుకోవచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా దీనికి సంబంధించి స్మార్ట్ బోర్డర్ పాలసీని అమల్లోకి తెచ్చారు. అంటే అక్కడ పహారా కాస్తూ ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లకు డ్రోన్లతో పాటు లేజర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతికి అందుతాయి. సో ఎవడైనా బోర్డర్ దాటడానికి కొంచెం ప్రయత్నం చేసిన వెంటనే అలర్ట్ అనేది వెళ్తుంది. ప్రస్తుతం మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఏ విధంగా అయితే పటిష్టమైన బోర్డర్ ఫెన్సింగ్ ఉందో సరిగ్గా అదే విధంగా అక్కడ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే ఇల్లీగల్ రోహింగ్యాలు మన దేశాన్ని దాటడానికి చేసే ప్రయత్నాలు లేకపోతే ఇక్కడి నుంచి అవతలికి పారిపోయే ప్రయత్నాలు చేసినా కూడా లోకల్ బీఎస్ఎఫ్ జవాన్లకు స్థానిక కలెక్టర్ల నుంచి లోకల్ సర్పంచ్ల వరకు వీళ్లకు కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ ఇల్లీగల్ రోహింగ్యా ఉన్నా కూడా వాళ్ళపై పూర్తి అధికారాలు బీఎస్ఎఫ్కు లభించే విధంగా కేంద్ర హోంమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి మనకు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఎంత పటిష్టమైన కంచె ఉందో అంతే పటిష్టమైన కంచె మన ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య కూడా ఉండబోతుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.